జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ. నేను ఏ విషయానికి చెప్తానంటే, ఇది మనకి ఎవరిని మనము తక్కువ అంచనేస్తాము, ఎవరిని మనం పనికిరానోడు అంటాము, ఎవడు వాడు సాలుకుండేవాడు అంటారు. వానికి ఎవ్వరు లేకపోయినా కూడా, అందరూ అవమానించినా కూడా, దేవుడు అనేవాడు ఒక్కడు వానికి తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనం చాలా చిన్న చూపుగా చూస్తే, ఎవరినన్నా చిన్న చూపుగా చూస్తే వాళ్ళని దేవుడు 100లో 100-200లో వాడొక్కడే ఒక ప్లేస్ అంటూ ఎదుర్కొని ఆ ప్లేస్లో కూర్చోన్నాడంటే మనం ఏమనుకుంటామంటే వాడు ఎట్లుంటుందంటే చాలా చిన్న చూపు. వాడికి ఇంకా ఆ జాగానే సెట్ అయ్యేది, ఇంకే జాగా సెట్ కాదు, వాడి కెపాసిటీ అంతా వాళ్ళు అట్లా ఇట్లా అదే ఒక మనిషిని మనం తక్కువ అంచనేస్తాం. చూడండి, బాగా ఆలోచించండి. అన్న ఒకవేళ అట్లా చేసేవాళ్ళు ఉంటే, దయచేసి వీడియో చూసేవాళ్ళు అందరూ అనుకోవద్దండి దయచేసి. అట్లా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని దేవుడు అనేవాడు ఎట్లా కాపాడుతాడు అనే ఒక ఉదాహరణకే ఈ వీడియో. మొన్న ఒకసారి ఫ్లైట్ పైకి లేచి కింద పడిపోయింది. 200 చిల్లర మంది చనిపోయినారు. అంతమందిలో ఒకే ఒక అతను ఎట్లా బతికాడు? దానికి కారణమేమి? అందరూ చనిపోయినప్పుడు తను చనిపోవచ్చు కదా, ఉండే విషయం అంతే కదా. ఎందుకంటే అది మొత్తం క్లోజ్లో ఉంటుంది. ఫ్లైట్ అనేది మొత్తం క్లోజ్లో ఉంటుంది, ఎక్కడ కూడా ఓపెన్ ఉండదు. కానీ తను ఒక్కడే ఎట్లా బయటపడినాడు అంటే, తను కూర్చొనే ప్లేసు ఆ ప్లేస్కి తను దేవుడు తీసుకొని పోయి ఆ ప్లేస్లో తను పెట్టినాడు అంతే. ఎందుకంటే ఆ ప్లేస్లో సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయంట. మామూలుగా తను కూర్చున్న ప్లేస్లో సౌండ్స్ ఎక్కువ వస్తాయంట. తను కూర్చున్న ప్లేస్లో చాలా ఒక రకంగా ఉంటుందంట. అది డోర్ ఉంటుందంట, అదేదో చాలా దీనిగా ఉంటుందంట. అక్కడ అది ఎట్లుంటుందంటే, మన ఇంట్లో ఒక మూలన ఏదన్నా ఒక పరక పడేస్తాం చూడండి, ఒక పక్కన పరక కానీ ఏదైనా ఒక డస్ట్బిన్ కానీ ఏదైనా పెట్టేస్తాం కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. అంటే అది పనికిరానిది అని పక్కకు పెట్టేస్తాము. ఇల్లంతా ఊడ్చేది అదే. మళ్ళా ఆ పరక ఇల్లంతా ఊడుస్తుంది. ఆ డస్ట్బిన్ ఇంట్లో ఉండే సత్తంతా అది మోసుకుంటుంది, ఇల్లుని మాత్రం శుద్ధిగా పెడుతుంది. అంటే ఒక పేదోడు అనేవాడు, ఒక మనిషికి విలువ ఉండేవాడు, విలువ లేనోడు, ఎవరు చిన్నోడు ఎవరు పెద్దోడు అని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళ కోసం ఈ వీడియో. దీనికి విషయం ఏమంటే, నేను చెప్తాంటే దీంత లెంత్ ఏమంటే, దీని గురించి తను అప్పుడు ఫ్లైట్ పడిపోయినప్పుడు ఫ్లైట్లో నుంచి తను బయట పడిపోయినాడు. తను ఎలా పడినాడో కూడా తెలియదంట విషయం. అంతమందిలో ఇతను ఒక్కడు 200 చిల్లర మందిలో ఒక్కడు ఎట్లా బతికినాడు అంటే, ఆ మహానుభావుడు తనకు ఇచ్చిన సీటు, మహానుభావుడు ఇచ్చిన ప్లేసు, ఆ మహానుభావుడు తనకు కాపాడిన ఇది, ఇవన్నీ ఆలోచిస్తే లక్షల్లో ఒక్కరికి, 100లో ఒక్కరికి, 1000లో ఒక్కరికి ఒక మంచి అనేది ఉంటే దాన్ని దేవుడు కూడా కాపాడుతాడు అనే దానికి ఒక ఉదాహరణే తను బతికిండేది. ఆ ఉదాహరణలోనే ఆ డోర్ ఓపెన్ అయిండేది, ఆ డోర్లో నుంచే తను పడిపోయిండేది. పడినా కూడా తనకి అంత పెద్దగా ఏమీ కాకోకున్నట్లు తన ప్రాణాలతో మిగిలినాడంటే చాలా చాలా అది కనీసం అంటే ఎంత హైట్లో ఉంటుంది ఫ్లైట్ పడేటప్పుడు, ఎంత వేగంగా ఉంటుంది, అవంతా మన క్యాలిక్యులేషన్ తెలిసిన విషయమే కదా. కానీ తనకి ఏదో చిన్న దెబ్బలు పడి తను ఇది పడినాడంటే, మహానుభావుడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన పేదోని వైపు ఉంటాడో, ఎవడు అవమానాలు పడతాడో, ఎవడు అనిపించుకుంటాడో, ఎవడు ప్రతి విషయానికి మౌనంగా ఓపికగా పోతా ఉంటాడో, నాకు ఎన్ని అవమానాలు పడినా, తిట్టినా, అన్నా, అవమానించినా, ఒక మాట ఏదన్నా ఉన్నా కూడా నాకు దేవుడు నా వైపు ఉన్నాడు, నాకు ఏది లేదు అనే ఒక ఉదాహరణ కోసమే తను అంతమందిని తను ఒకరినే కాపాడినాడంటే దాని విషయం లెక్కేసుకోండి. దేవుడు ఉన్నాడు, ప్రకృతిలో కూడా దేవుడు కాపాడుతాడు, ఎట్లా విషయాల్లో కూడా దేవుడు ఒక మనిషిని కాపాడుతాడు అనే ఒక ఉదాహరణ కోసమే ఇంత వీడియో చేయాల్సి వస్తుంది.
మనం ఏం చేస్తామంటే జరిగిపోయింది చేతులు తుడిచేసుకుంటాం, జరిగిపోయింది మూతి తుడిచేసుకుంటాం, జరిగిపోయింది చేతులు కడిగేసుకుంటాం. దయచేసి ఎవరికి లేనోడు దేవుడే దిక్కనమ్మా అని నేను ఎక్కడన్నా పూజలు పోయినప్పుడు కూడా ఏదన్నా అంటే స్వామి మేము మొయ్యలేదు, మేము చేయలేదు, మేము మోసినాము, మేము చేయలేదు, ఇట్లా ప్రతి డౌట్లో అడుగుతా అంటారు. చూడమ్మా, ఎవరికి ఏం చేసినా కూడా, ఎవరికి ఏం చేసినా, ఎవరికి ఏం చేయకపోయినా కూడా ఆ మహానుభావుడు ఎట్లా ఆయన చేపించుకునే పనులు చేపించుకుంటాడు, అయ్యేటివన్నీ అవుతాయి. కాకుండా పోతే ఒక్క విషయం మాత్రం, మనమంటూ నీతిగా ఉండాల. నువ్వు నీతిగా ఉండి, నీతిగా ఉండి నీతిగా చేసే ప్రతి పనిలో కూడా మహానుభావుడు నీకు కాపాడుతూనే ఉంటాడు. ప్రతి విషయానికి ఆ మహానుభావుడే ఉండేది. ఆయన పైన భారం వేసి మీరు ఏదన్నా చేసుకోండి అమ్మా, మీరు చేసే పని మంచిదైతే ఆ మహానుభావుడు ఉంటాడు అని ప్రతిసారి నేను చెప్తాను ఎక్కడన్నా పోయినప్పుడు, పూజల్లో పోయినప్పుడు. అట్లా ఆయన ఉన్నాడు అనే దానికి ఒక ఉదాహరణకే తనని మిగిలిచ్చినాడు. ఆలోచన చేసుకోండి. చాలా మటుకు ఇట్లా విచిత్రమైన సంఘటనలు ఇలా జరిగేది. మృత్యుంజయుడు అంటే మృతిని జయించిన వాడు మృత్యుంజయుడు, అర్థం చేసుకోండి. దానికే మనం బ్రతుకులో కూడా ప్రతి ఒక్కటి ఒక నీతి మార్గం ఎదుక్కోండి, ఒక మంచి మార్గం ఎదుక్కోండి. ఏది లేదు, మనకెంత సైన్సే, అంతా సోషలే. దయచేసి లేదు, నువ్వు ఎవరు అనుకునేది వాళ్ళు అనుకొని నీ మనసుకు మాత్రం మహానుభావుడిని నమ్మండి. ఆయన నమ్మితేనే జీవితము, ఆయన్ని నమ్మితేనే ప్రతి ఒక్కటి మన లైఫ్. ఆయన్ని పక్కకు పెట్టి మీరు ఏం ఆలోచన చేసినా కూడా అది చాలా మనకు తెలియని అమాయకత్వం ఒకటి అవుతుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆ మహానుభావుడిని ముందుకు ఆలోచన చేసి ఆ మహానుభావుని సేవలో ప్రతి ఒక్కరూ నడచండి. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద గోవింద.